కేఎస్విపి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముఠా మేస్త్రి సినిమాలో ఎంత ఘాటు ప్రేమయో అనే పాట తాలూకు స్వరాలు చూస్తున్నాం. ఇప్పుడు ఇది రెండో భాగం. ఈ రెండో భాగంలో మీకు ఒకటవ చరణాన్ని మీకు ఎలా ఉంటుందో నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి 1.5 శృతిలో అనుకున్నాం మనం. 1.5 శృతిలో 2 ఏళ్ల సజ్జమంతో మీకు నేను ఈ పాటను నేర్పిస్తున్నాను. అయితే ఫస్ట్ చిలిపి కనుల కబురు వింటే బిడియమో ఏమో అలా వస్తుంది. అయితే చిలిపి సస నిస నిప సస చిలిపి కనుల నిస నిప కనుల నిస నిస కనుల కబురు వింటే కబురు వింటే నిసమగా వింటే అంటే పపస నిసమగా కబురు వింటే బిడియమో ససని నీప బిడియమో అంటే బిడియమో ససని నీప ఏమో పామమహ ఏమో అలా అదొకటి ఆలాపన. గమపమగాస ఇందులో గాంధారం ఎక్కడ వచ్చినా కానీ ఆప్స్వరంగా వస్తుంది. గాంధారాన్ని ఆప్స్వరం చేసి పాడుకోండి. తర్వాత సుడులు రేగింది చూడులు సాస. ఇక్కడ వచ్చేసి మీకు ఆ 2 సార్లు కింద పలుకుతాయి. అంటే ఇంకో పక్కన సా వచ్చేసి అది 5 స్థాయిలో పలుకుతుంది. ఎట్లా చూడులు లు పైన పలుకుతుంది. సాని పామ పరేగింది ఈ సా కూడా పైనే పలుకుతుంది. చుక్క పెట్టాను పైన గమనించండి. తర్వాత పెదవి తొనల మెరుపు కంటే ఉరుముల నాలో మేలు వయసులో అది కూడా అవే స్వరాలు వస్తాయి. గుబులో దిగులో ఒగలైపోయి అంటే పదనిద 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 గుబులో దిగులో పోయి గుబులో పదనిద నీ ఆఫ్ పడుతుంది. ఇక్కడ ఒగలైపోయే దగ్గర కూడా అంటే నేను ఆ స్వరం పైన క్రాస్ లైన్ కొట్టేసి నీ అంటే 3.5 3.5 ఈ నిషాదం ఆ నీ కొట్టిన దగ్గరల్లా 3.5 పడుకోండి. అంటే ఇలా ఇలా మనం ఇలా ఆడించడం వల్ల మనకు ఆస్వరం పడుతుంది. అంటే నా అలవాటుని బట్టి నేను పాడుతున్నాను. మీకు ఎలా అలవాటు ఉంటే అలవాటు. ఓగలైపోయి పో సరిసపోయే గుబులో దిగులో ఒగలై అంటే పని సగరి సరి స ఒగలైపోయే
వేలలో. తర్వాత చనువు తనువు తపనై తాకే వేడిలో, అవి కూడా అవే స్వరాలు వస్తాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అదే నిషాదాన్ని ఇట్లనే వాడాలి. ఇలా వెనక ముందుకు ఇట్లా అనడం వల్ల నాకు ఆ స్వరం పలుకుతుంది. మరి మీకు ఎలా ప్రాక్టీస్ ఉంటే అంటే మళ్ళీ జాజి మళ్ళీ జాజి నీద పద, మళ్ళీ జాజి అంటే నీద పద, దానికి కూడా అదే స్వరాలు వస్తాయి. పామగ జున్నుల చలి వెన్నెల పాప పామగ, ఇక్కడ గాంధారం ఆపు పామగ. ముసిరే నీల మమ గమ గస, ముసిరే నీల. గమ అంటే గాపు, గమ గస, అందులో 2 గాంధారాలు ఉన్నాయి, అవి 2 ఆపే. మమ గమ గస పనిస నిసా నిజమా అమ్మమ్మ, అవి కూడా దానికి కూడా అమ్మమ్మకు కూడా అవే స్వరాలు. పనిస నిసాప, పనిస నిసాప, ఈ విధంగా వస్తుంది. ఇది దాదాపు 2వ చరణం కూడా ఇలాగే ఉంటుంది. ప్రయత్నం చేయండి. అంటే నేను ఎంచుకున్న శృతిని బట్టి నాకు వచ్చిన స్వరస్థానాలని బట్టి చెప్పాను నేను. ఇది ఇంకా వేరే అంటే శృతి మారిస్తే వేరే ఇదిలో కూడా రావచ్చు, ఈజీ వేలో కూడా. అట్లా కొన్ని పాటలు కూడా నేను ప్రయత్నం చేసినవి ఉన్నాయి. శృతి మార్చడం వల్ల ఇది కొన్ని అక్షరాలు రాకుండా కూడా వచ్చే దారి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం టైం తీసుకొని దీన్ని అన్వేషణ చేస్తే వస్తుంది. ఇక ఎటు దారి లేదనుకుంటే ఇవే మనం పాడుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.